హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నవ్వింది చాలే ముందు చున్నీ ఇవ్వండి, ఇవ్వకపోతే ప్లీజ్ ఇవ్వండి అంటూ దగ్గరికి వెళ్ళింది. తన క్యూట్ మొహం చూస్తూనే చున్నీ రెండు వైపులా ఉన్న అంచుల్ని రెండు చేతులతో పట్టుకుని తన నడుము చుట్టూ వేసి దగ్గరికి లాక్కున్నాడు అతను. ఊహించిన చర్యకి ఆశ్చర్యపోయిన అభిజ్ఞ మొహం పైన నోటితో ఎయిర్ బ్లో చేశాడు. అప్రయత్నంగా కళ్ళు మూసుకున్న తనకి గాలి పరవశంగా తగులుతుంటే తల దించేసింది తను. ఓయ్ సత్యభామ అని పిలిచాడు హస్కీగా. అతని పిలుపుకి తేరుకున్న అభిజ్ఞ వెంటనే కళ్ళు తెరిచి తనెక్కడుందో చూసుకుని వదలండి అంది. అతని చేతులపైన తన చేతులు వేసి విడిపించుకోవాలని చేస్తూ నాకు వదలాలనే ఉంది, కానీ నా హార్ట్ నిన్ను పట్టుకోమని నా హ్యాండ్స్ ని ఫోర్స్ చేస్తున్నాయి అన్నాడు అమాయకంగా. ఇలా ఉన్నారేంటి మీరు? అసలు నిజంగా మీరేనా? కొత్తలో ఇలా లేనేలేరు. రోజు గడుస్తున్న కొద్దీ మీలో ఈ అల్లరేంటి అంది ఆశ్చర్యంగా. నిన్ను చూసిన కొత్తలో ఫీలింగ్స్ లేవు కాబట్టి ఇంత ఇదిగా నీకు కనెక్ట్ అవ్వలేదు. కానీ కనెక్ట్ అయ్యాక రోజు రోజుకి నీ పైన లవ్ పెరుగుతుంది సత్యభామ. ఏం చేయమంటావు చెప్పు? నేనేమైనా వైఫైనా కనెక్ట్ అవ్వడానికి అంది అభిజ్ఞ వెటకారంగా. కాదు, నా వైఫ్వి కాబట్టి కనెక్ట్ అయ్యాను. చ ఇవన్నీ మీ పెళ్ళయ్యాక మీ భార్యతో చెప్పండి, నాకు కాదు అని అతని చేతుల్లో నుండి తనని విడిపించుకొని చున్నీ తీసుకోవాలని చూసింది అభిజ్ఞ. అతను తనకి చున్నీ అందకుండా చేతిని దూరంగా పెట్టాడు. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి అంది ఎంబారసింగ్గా. నేనే కదా సత్యభామ. అయినా సరే మన పెళ్ళి కాలేదు, మీ ముందు నేనిలా ఉండలేను అని తలదించుకొని చెప్పిన అభిజ్ఞ భుజాలపైన చున్నీ వేసి పద కిందికి వెళ్దాం అన్నాడు తన చేయి పట్టుకొని. అతని చేతిలో నుండి తన చేతిని విడిపించుకోవాలని చూసింది. నేను జస్ట్ నీ హ్యాండ్స్ నే పట్టుకున్నాను అభి, ఇంకా క్లోజ్ గా టచ్ అయ్యేలా చేయకు అని కూల్ గా చెప్పి తనని కిందికి తీసుకెళ్లాడు మెట్ల వెంట. కిచెన్ లోకి వెళ్ళిన అభిజ్ఞ ఆంటీ వంట చేద్దామా? మీకు హెల్ప్ చేస్తాను అంటూ నైఫ్ తీసుకుంది. ఆల్రెడీ వంట చేశానభి, మనం తినడమే ఉందిక అన్నారావిడ. అదేంటి అంత ఫాస్ట్గా వంట చేశారు అంది ఆశ్చర్యంగా. ఫాస్ట్గా ఏంటభి, నేను వంట స్టార్ట్ చేసి 2 గంటలైంది. మీరు ఇల్లు చూడ్డానికి వెళ్ళాక నేను కిచెన్లోకి వచ్చాను. అంటే ఇల్లు చూడ్డానికి 2 గంటలు పట్టిందా మాకు అనుకుంది అభిజ్ఞ ఆశ్చర్యంగా. సరే బౌల్స్ అక్కడ పెడతాను అని అని డిషెస్ అన్నీ టేబుల్ పైన సర్దడం మొదలుపెట్టింది. చెల్లితో కొద్దిసేపు ఆడుకొని మళ్ళీ అక్కడికే వచ్చిన వాగ్దేవి శశాంక్ దగ్గరకు వెళ్ళింది. బేబీ, నీకు చెస్ నేర్పిస్తాను, నేర్చుకుంటావా? చెస్ అంటే ఏంటండయ్యా? గేమ్ బేబీ, బ్రెయిన్ కి రిలేటెడ్ ఆ గేమ్. శశాంక్ చెప్పింది అర్థం కాకుండా గేమ్ అన్న పదం అర్థమై నేర్చుకుంటానన్నయ్య అని చెప్పింది ఉత్సాహంగా. అయితే నేను వెళ్ళి చెస్ బోర్డ్ తీసుకొస్తాను. డిన్నర్ టైంలో గేమ్ ఏంటి నాన్న? ఫస్ట్ డిన్నర్ చేయాలి, అందరూ పదండి అని పిలిచారు అమ్ని గారు. మనం డిన్నర్ చేసి గేమ్ ఆడదాం బేబీ. ఇప్పుడు వద్దు నాన్న, బేబీ చిన్నపిల్ల. ఈ టైంలో తనకి కరెక్ట్ ఫుడ్ అండ్ స్లీప్ అవసరం. డిన్నర్ చేశాక వెళ్ళి పడుకుంటుంది. మళ్ళీ మార్నింగ్ 7:30కే స్కూల్కి వెళ్ళాలి. స్కూల్ నుండి వచ్చాక ఆ గేమ్ ఏదో నేర్పించు. ఓకే మామ్ అని తండ్రితో వాగ్దేవితో కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు శశాంక్. తండ్రి కొడుకులకు చపాతీ అండ్ కర్రీ వడ్డించి వాగ్దేవికి అభిజ్ఞకి తనకి రైస్ వడ్డించుకున్నారు అమ్మని గారు. వదిన, నువ్వు గోరింటాకు పెట్టుకున్నావు, మరి నాకేది అని అడిగింది వాగ్దేవి తింటూనే. మీ వదిన వాళ్ళింట్లో పూజ ఉండే కాబట్టి ముందు రోజు గోరింటాకు పెట్టుకుంది. మనం శుక్రవారం రోజు పూజ చేస్తామే, గురువారం గోరింటాకు పెట్టుకో, బాగుంటుంది. ఊహూ, నాకు రేపే కావాలి అంది మొండిగా. సరే దేవి, రేపు నువ్వు స్కూల్ నుండి వచ్చేసరికి ఆకు నూరించి నీకు గోరింటాకు పెడతా, సరేనా అని చెప్పింది అభిజ్ఞ. సరే వదిన అంది కళ్ళల్లో మెరుపులతో. రేపు గోరింటాకు పెడితే ఎలా అభి? శుక్రవారం వ్రతం వరకైనా ఉండాలి కదా. ఆంటీ, ఇది కోన్ మెహందీ కాదు 2 రోజులు పోవడానికి. గోరింటాకు పండాక ఎక్కువ రోజులు ఉంటుందని మర్చిపోయారా? అవును కదా, నిజంగానే మర్చిపోయాను. మన గార్డెన్లో గోరింటాకు చెట్టు కూడా ఉంది. పని పనావిడితో కోసివ్వమని చెప్పి మిక్సీలో వేయించి వాగ్దేవితో పాటు నేను కూడా పెట్టుకుంటాను అని చెప్పారావిడ. అందరూ తిన్నాక వాగ్దేవి అవుట్ హౌస్కి వెళ్ళిపోతే గార్డెన్లో కొద్దిసేపు వాక్ చేశారు గిద్దరు అమని గారులు. శశాంక్కి వర్క్ ఉండడంతో తన రూమ్లోకి వెళ్ళిపోవడంతో అభిజ్ఞ కూడా అమని గారి వాళ్ళతో జాయిన్ అయింది. కొద్దిసేపు వాకింగ్ చేశాక ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతే తన రూమ్లోకి వచ్చిన అభిజ్ఞ డ్రెస్ నుండి నైట్ డ్రెస్లోకి మారి బెడ్ పై కూర్చుంది. అవును, శశాంక్ తన రూమ్కి వచ్చి పడుకోమన్నాడు. లేకపోతే ఎత్తుకెళ్ళైనా సరే తన రూమ్కి తీసుకెళ్తాను అన్నాడు. ఎలా ఎత్తుకెళ్తాడో నేను కూడా చూస్తాను. నేను అస్సలే అతని రూమ్కి వెళ్ళను అనుకుని
డోర్నే కాకుండా బాల్కనీ కూడా లాక్ చేసి తల్లిదండ్రులతో కొద్దిసేపు మాట్లాడి బెడ్పై పడుకుంది. నిద్ర పట్టలేదేంటి? కొత్త ప్లేస్ అయినందుకా అనుకుని మళ్ళీ లేచి కూర్చున్న తను కొద్దిసేపు రీల్స్ చూద్దామనుకుని ఫోన్ తీసుకుని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసింది. తెలియకుండానే ఎక్కువసేపు రీల్స్ చూసిన తనకి దాహంగా అనిపించి వాటర్ తాగుదామని బాటిల్ తీసుకోబోతూ చేతికి అందకపోవడంతో సైడ్ టేబుల్ వైపు చూసింది. అక్కడ బాటిల్ లేకపోవడంతో దేవుడా, బాటిల్ మర్చిపోయానా అనుకుని లేచి వెళ్ళి డోర్ తీసుకొని కిందికి వెళ్ళింది. ఫ్రిడ్జ్ లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని పైకి వెళ్ళి తన రూమ్ డోర్ తెరవబోతూ శశాంక్ రూమ్ వైపు చూసేసరికి లైట్ వెలుగుతూ కనిపించాయి. టైం 11 అవుతుంది. ఇంకా మేల్కొని ఏం చేస్తున్నారు ఇతను? వర్క్ చేస్తున్నారా అనుకుని, అయినా నాకెందుకులే, ఇప్పుడు అతని రూమ్కి వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక అల్లరి పని చేసి నన్ను భయపెడతాడనుకుని తన రూమ్లోకి వెళ్ళేదల్లా ఆగి అతని రూమ్ వైపు అడుగులు వేసింది అప్రయత్నంగా. డోర్ తీసుకుని లోపలికి వెళ్ళిన అభిజ్ఞకి తను ఊహించినట్టే శశాంక్ ల్యాప్టాప్ ముందు కూర్చుని కనిపించాడు. ఇంత వర్క్ పిచ్చోడేంటి ఇతను అనుకునే శశాంక్, ఇంకా పడుకోలేదేంటి మీరు అని అడిగింది దగ్గరికి వెళ్తూ. తన మాటలకి తల తిప్పిన శశాంక్ మిడిల్ థై వరకు ఉన్న టీషర్ట్, యాంకిల్స్ కూడా కనిపించని నైట్ ప్యాంట్లో ఉన్న అభిజ్ఞని చూస్తూ, వర్క్ ఉంది అభి, అయినా నువ్వేంటి ఈ టైంలో మన రూమ్లో నిద్రపోవడానికి వచ్చావా అని అడిగాడు క్యాజువల్గా. ఆహా, అదేం లేదు, మీ రూమ్లో లైట్ వెలుగుతుంటే ఏం చేస్తున్నారు అని జస్ట్ చూడ్డానికి వచ్చానంతే. అయినా నేను మీకు ముందే చెప్పాను మీ రూమ్లో నేను పడుకోనని అని చెప్పింది సీరియస్గా. కానీ తన మాట పట్టించుకోకుండా, అది డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు సత్యభామ. నువ్వు నీ రూమ్లో పడుకున్నా మార్నింగ్ లేచేది మాత్రం నా రూమ్లోనే అని క్యూర్గా చెప్పాడు శశాంక్. భయంగా చూసింది అభిజ్ఞ అతని వైపు. తన భయాన్ని చూసి కన్నింగా నవ్వుకున్న శశాంక్, నీకు నిద్రొస్తున్నట్టు ఉంది కదా, వెళ్ళి హ్యాపీగా స్లీప్ వేసుకో అని చెప్పాడు పైకి నార్మల్గా. మీరు ఏదైనా చేస్తే నేను రేపే మా ఇంటికి వెళ్ళిపోతాను అని బెదిరించింది అభిజ్ఞ. అలా అయినా వెనక్కి తగ్గుతాడేమో అని. అవునా, ఆల్ ది బెస్ట్, గుడ్ నైట్ అని అదే కూల్నెస్తో చెప్పిన శశాంక్ అభికి హీట్ ఎక్కించి వర్క్లో పడిపోయాడు. నుదుటిపై పడుతున్న చెమటలు తుడుచుకుంటూ తన రూమ్లోకి పరిగెత్తిన అభిజ్ఞ అతను రాకుండా డోర్ లాక్ చేసి 1-2 సార్లు డోర్ని కాకుండా బాల్కనీ డోర్ని కూడా చెక్ చేసి సాటిస్ఫై అయి మరీ దుప్పటి కప్పుకొని అయినా అతని రూమ్కి వెళ్ళాల్సిన అవసరం నీకేంటి? బుద్ధిగా వర్క్ చేసుకుంటున్న అతని దగ్గరికి వెళ్ళి మరీ నీకు మూడేలా చేసుకున్నావు. ఇప్పుడు బాగా సరదా తీరిందా? తన్ని తాను తిట్టుకుని మళ్ళీ డోర్స్ లాక్ ఉన్నాయో లేవో చెక్ చేసి పడుకుని నిద్రలోకి జారింది. ఆలోచిస్తూనే అభిజ్ఞ నిద్రలో ఉండగా డోర్ తీసుకుని రూమ్లోకి వచ్చిన శశాంక్ తనని చూసి, ఎంత క్యూట్గా నిద్రపోతున్నా సత్యభామ అని తన బుగ్గపై ముద్దు పెట్టి తనని ఎత్తుకుని అతని రూమ్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టి డోర్ లాక్ చేసి వచ్చి హక్ చేసుకుని పడుకున్నాడు. ఒక్కసారిగా లేచి కూర్చున్న అభిజ్ఞకి మత్తుగా ఉన్న కళ్ళతో చీకటిగా ఉన్న రూమ్ని చూస్తూ, ఓ ఇదంతా కళ, నేను ఇంకా ఎక్కడ నిజమో అనుకున్నాను అని మళ్ళీ బెడ్పై వెళ్ళకిలా పడుకుంది అభిజ్ఞ. వాట్ హ్యాపెన్స్ సత్యభామ, కళ వచ్చింది అంది నిద్రమత్తులో ఉన్న అభిజ్ఞ. యూ మీన్ డ్రీమ్? ఎస్. ఏం డ్రీమ్ వచ్చింది? మీరు నన్ను ఎత్తుకుని మీ రూమ్లోకి తీసుకొచ్చి పడుకోబెట్టి నన్ను హగ్ చేసుకుని పడుకున్నట్లు కల వచ్చింది. అయినా నా పిచ్చి కానీ డోర్ లాక్ చేసి ఉండగా మీరెలా తీసుకెళ్తారు అంటూ ఏదో అనుమానం రావడంతో పక్కకి చూసిన తనకి తన్నే చూస్తూ నవ్వుతూ కనిపించాడు శశాంక్.